ప్రతి వ్యక్తికి వారి జీవితంలో సొంత ఇల్లు ఉండాలనే కల ఉంటుంది. ఈ కలను నిజం చేసుకోవాలని చాలామంది స్థలాలు లేదా ప్లాట్లు కొనుగోలు చేసే దిశగా ముందడుగు వేస్తారు. ఈ ప్రయత్నం సాధారణంగా వృద్ధి సాధించేందుకు, జీవితాన్ని స్థిరంగా చేసుకోవడానికి దారితీస్తుంది. కానీ మీరు సరైన స్థలాన్ని ఎంచుకోకపోతే మాత్రం లాభం పొందడానికి బదులు నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్లాట్ కొనుగోలు చేసే ముందు పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీరు ప్లాట్ కొనుగోలు చేసే సమయంలో ముఖ్యమైన అంశం ఆ స్థలానికి సంబంధించిన టైటిల్ డీడ్ను జాగ్రత్తగా తనిఖీ చేయాలి. టైటిల్ డీడ్ మీకు ప్లాట్ అసలు యజమాని ఎవరో తెలియజేస్తుంది. ఇది నిర్ధారించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు లేదా సమస్యలు రాకుండా ఉంటాయి. టైటిల్ డీడ్ను తనిఖీ చేసిన తర్వాత మరొక ముఖ్యమైన డాక్యుమెంట్ కతౌని కసరా నెంబర్. ఈ పత్రం భూమి వివరాలను తెలుపుతుంది. అంటే భూమి సరిహద్దులు, పరిమాణం, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తుంది. ఇది భూమి రికార్డ్స్ను అనుసరించి ఉంటుంది. ప్లాట్ కొనేటప్పుడు మరో ముఖ్యమైన అంశం భూమి రిజిస్ట్రేషన్ను తనిఖీ చేయడం. రిజిస్ట్రేషన్కి సంబంధించిన పత్రాలు ఉంటే భూమి విలువను నిర్ధారించుకోవచ్చు. దీని ద్వారా మీరు భూమి సమర్థవంతంగా రిజిస్టర్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. ఈ విధంగా భవిష్యత్తులో ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేదా అప్రూవల్ సమస్యలు ఎదుర్కొనకుండానే మీరు భూమి గురించి స్పష్టత పొందవచ్చు. అలాగే మీరు ఎంచుకున్న ప్లాట్ పేరు భూమి రిజిస్టర్లో ఉందో లేదో తెలుసుకునే మరో ముఖ్యమైన పత్రం మ్యూటేషన్ రికార్డ్. ఇది భూమి ఓనర్షిప్ ట్రాన్సాక్షన్ని సూచిస్తుంది. ఈ పత్రం మీరు కొనుగోలు చేస్తున్న ప్లాట్ పేరు ఏ రిజిస్టర్లో ఉందని తెలియజేస్తుంది. అలాగే భూమి కొనుగోలు చేసే సమయంలో బ్యాంకు రుణం లేదా ఇతర ఎన్కంబరెన్స్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు భూమిపై ఎలాంటి రుణాలు లేదా అప్పులు ఉండడం లేదని నిర్ధారించుకోవచ్చు. ప్లాట్ కొనుగోలు చేయడానికి ముందు గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ లేదా డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఎన్ఓసి పొందడం కూడా చాలా ముఖ్యం. ఇది సంబంధిత భూమిపై మీరు ఇల్లు నిర్మించుకోవడానికి ఆమోదం పొందినట్లు నిర్ధారిస్తుంది. వీటితో పాటు ప్లాట్ కొనే ముందు ఆ భూమి ప్రాంతీయ పరిస్థితుల్ని కూడా పరిశీలించాలి. అవి భవిష్యత్తులో మీరు ఇల్లు నిర్మించడానికి అనుకూలంగా ఉంటాయా లేదా, మున్సిపల్ అథారిటీ నుంచి అనుమతులు తీసుకోవడం కష్టం అవుతుందా అనే విషయాలను తెలియజేస్తుంది. మీరు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న ప్లాట్ వ్యవసాయ భూమి అయితే మీరు ఆ భూమిపై ఇల్లు నిర్మించాలనుకుంటే మీరు కన్వర్షన్ సర్టిఫికేట్ కూడా పొందాలి. ఈ సర్టిఫికేట్ భూమిని వ్యవసాయ భూమి నుంచి రహదారి భూమిగా మార్చడం కోసం ఇస్తుంటారు. ప్లాట్ కొనుగోలు చేస్తున్న వ్యక్తి న్యాయపరమైన విధానాలు, స్థితిని కూడా పరిశీలించండి. ఆ వ్యక్తిపై ఎలాంటి న్యాయ సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పత్రాలు, లీగల్ రికార్డ్స్ పరిశీలించడం ద్వారా మీరు ఈ విషయాన్ని నిర్ధారించుకోవచ్చు. అలాగే ప్లాట్ కొనుగోలు చేసే ముందు ఆ ప్రాంతంలో ఉన్న అభివృద్ధి ప్రణాళికలను కూడా పరిశీలించాలి. ఆ ప్రాంతంలో రహదారులు, స్కూళ్లు, ఆసుపత్రులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి సమీక్షించుకోవాలి. ఈ అభివృద్ధి ప్రణాళికలు భవిష్యత్తులో మీ పెట్టుబడిని ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేసుకోవాలి. మీరు ఆ ప్రాంతంలో ఇల్లు నిర్మించాలనుకుంటే అది కూడా చాలా అవసరం.